ప్రభుదినంలో ఆరాధన చేయించినటువంటి సహోదరి సహోదరులకు పిల్లలైన వారి ప్రభుత్వం నేను తెలియజేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి, నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించరు. ఇవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాట్లు మొదలైనవి. 22వ వచనం చదువుకున్నాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో మొదటి 2 వచనాలు చూస్తే 16-17 వచనాలు, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరేచ్ఛను నెరవేర్చరు. అంటే ఇక్కడ 2 ఉన్నాయి. రెండిట్లో మొట్టమొదటిది ఆత్మానుసారంగా నడుచుకోవడము, రెండవది శరీరానుసారంగా నడుచుకోవడం. ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరేచ్ఛను నెరవేర్చరు, అంటే శరీరానికి సంబంధించినటువంటి కార్యాలు జరిగించరు అని ఇక్కడ మనం హెచ్చరించబడతా ఉన్నాం. కారణం ఏంటంటే శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకు విరోధముగా అపేక్షించును. ఈ ఒకదానినొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయించురో వాటిని చేయకుందురు. శరీరము, ఆత్మ ఇవి 2 వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. ఆత్మ ఒకటి చెప్తే శరీరము ఇంకో దాన్ని చేయడానికి ఇష్టపడతా ఉంటుంది. మనం దేనికి ప్రయారిటీ ఇస్తాము, దేనికి మనం ప్రాముఖ్యతలు ఇస్తామనే దాన్ని ఆలోచన చేస్తే మనం దేనికి ప్రయారిటీ ఇస్తామో ఆ కార్యాలు జరిగించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అంటే దేనికి ఇంపార్టెన్స్ ఇస్తామో దాని ప్రకారం మనము మన కార్యాలు జరిగించుకుంటాం. ఆత్మ చెప్పే మాట విని దాని ప్రకారం కార్యాలు జరిగిస్తే, అంటే ఆత్మానుసారంగా మనము నడుచుకుంటే దేవుని యొద్దకు, దేవుని క్రియలు జరిగించడానికి మనకు అవకాశం ఉంటుంది. అదే శరీరం చెప్పినట్టు మనం వింటా ఉంటే శరీర కార్యాలు జరిగించే వాళ్ళు ఉంటారు. ఆత్మ కార్యాలు జరిగించేవారు ఆత్మ ఫలాన్ని ఫలిస్తారని ఆత్మ ఫలాన్ని గురించి కింద చెప్పబడింది 22వ వచనం నుండి. అదే శరీర క్రియలు కూడా ఇక్కడ తెలుపబడ్డాయి. ఎక్కడైనా మనం ఒక నిబంధనలు చూసినప్పుడు డూస్ అండ్ డోంట్స్ అని మనం ఆలోచన చేస్తే ఈ 2 చేసేటప్పుడు కొంత మనకు లేకపోతే మన ఆలోచనలకు వ్యతిరేకంగా ఉండే లేకపోతే అనుకూలంగా లేని దాన్ని జరిగించాలన్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మనకు. అంటే అది మంచి అవ్వచ్చు, చెడవచ్చు. ఏ కార్యమైనా మనకు అనుకూలంగా లేనప్పుడు మనం దాన్ని కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉంటాము. ఇబ్బందిగా ఫీల్ అయినప్పుడు మంచిలోను చెడులోను 2 ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మనం అనేక సార్లు ఆత్మఫలాన్ని గురించి ఆలోచన చేశాము. ఆత్మఫలం అంటే ఏంటో అనే విషయాన్ని, ప్రేమ, సంతోషము, సమాధానం, వీటి గురించి అనేక సార్లు అనేక టాపిక్స్ మనం మాట్లాడుకుంటున్నాము. ఆత్మఫలాన్ని, అటువంటి గుణలక్షణాలని క్రైస్తవులంగా, విశ్వాసంగా మనం కలిగి ఉండాలనే విషయాన్ని ఆలోచన చేశాము. ఈరోజు ఏమి చేయకూడదో, డోంట్స్ అంటే ఏది చేయకూడదో వాటి గురించి ఆలోచన చేయాలి. ఎందుకంటే వీటి విషయంలో మనం చాలా వరకు స్కిప్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాము. వీటిని అంత సీరియస్ గా ఆలోచించే కారణం ఏంటంటే వాటిని చదవడానికి కూడా మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ వాటి విషయాన్ని పూర్తిగా ఎప్పుడైతే తెలుసుకుని ఉంటామో, శరీర కార్యాల గురించి ఎప్పుడైతే మనకు అవగాహన ఉంటుందో, శరీర కార్యాలు అంటే ఏంటో మనము ఎరిగినప్పుడు శరీర కార్యాలను జరిగించుకుంటా ఉండడానికి మనకు అవకాశం ఏర్పడుతూ ఉంటుంది.
ఇక్కడ మనకు ఆత్మకు శరీరము వ్యతిరేకంగా ఉంటుందని ఆలోచన చేశాము. ఆత్మ సంబంధంగా నడుచుకున్న వ్యక్తులు, ఆత్మానుసారంగా నడుచుకున్న వ్యక్తులు ఆత్మ ఫలాన్ని ఫలిస్తారు. శరీరానుసారంగా నడుచుకున్న వ్యక్తులు శరీర కార్యాలని జరిగిస్తూ ఉంటారు. ఈ శరీర కార్యాలు ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడ్డాయి. ఈరోజు శరీర కార్యాల గురించి మనం ఆలోచన చేద్దాం. శరీర కార్యాలు వాటి ద్వారా వాటిని జరిగించేవారు ఎవరు, వాటిని జరిగించిన దాన్ని బట్టి వారు పొందబోయేటువంటి ఎటువంటి దాన్ని వారు పొందబోతారు అనే విషయాన్ని ఆలోచన చేద్దాం. అంటే దీని ద్వారా వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, దాని ద్వారా వచ్చే ఫలితం ఏంటి అనే దాని గురించి ఆలోచన చేద్దాము. మనం చూస్తే ఇక్కడ 19వ వచనము, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన. ఆ విధంగా చెప్పుకుంటా అనేక విషయాలు అక్కడ ప్రస్తావించబడ్డాయి. ఈరోజు మొత్తం మనం పరిశీలన చేయలేం, కానీ కొన్ని విషయాలు, ముఖ్యమైన విషయాల్ని దీనిలోంచి గ్రంథంలోంచి పరిశీలన చేద్దాము. మొట్టమొదటి మనం ఆలోచన చేస్తే ఈ శరీర కార్యాల్లో మొట్టమొదటిది జారత్వము. జారత్వం అంటే ఇంగ్లీష్లో దీన్ని ఫార్నికేషన్ అన్నారు. ఫార్నికేషన్ అంటే ప్రీమారిటల్ సెక్స్, అంటే వివాహానికి ముందు లైంగిక వాంఛను తీర్చుకునే పరిస్థితి. ఇది దేవునికి ఇష్టమైనది కాదని శరీర కార్యంగా గ్రంథం వర్ణించబడింది. అది శరీర కార్యాల్లో ఒకటి జారత్వము. అంటే ఇది దేవుడు ఇష్టపడినటువంటి విధానము. ఈ జారత్వాన్ని దేవుడు ఇష్టపడ్డు, దేవుడు ఒప్పుకోడు. ఈ జారత్వము అనేది శరీర కార్యాల్లో ఒకటిగా ఉంది. అంటే వివాహానికి ముందు లైంగిక వాంఛను తీర్చుకోవడం అనేది జారత్వం కింద దేవుడు దీన్ని కన్సిడర్ చేశాడు. కాబట్టి ఈ జారత్వాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. గ్రంథం చెప్తున్నమాట, జారత్వమునకు దూరముగా పారిపోవుడని గ్రంథం హెచ్చరిస్తా ఉంది. జారత్వమునకు దూరముగా పారిపోవుడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేయుచున్నాడు. మిగతా పాపాలకి దీనికి కంపేర్ చేస్తూ జారత్వమునకు దూరంగా పారిపోవడం తర్వాత మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది. పాపాల్లో క్లాసిఫికేషన్స్ మనము ఆలోచన చేస్తే అన్ని పాపాలు దేహానికి వెలుపలుగా ఉన్నాయంట. జారత్వం మాత్రము తన దేహాన్ని పాడు చేసేదిగా ఉన్నది. ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేస్తున్నాడు. దేవుడు ఏర్పాటు చేసిన విధానం కాకుండా ఆ దాటుకొని ఆలోచన చేసే పరిస్థితి. దేవుడు వివాహం అనంతరమే లైంగిక వాంఛ తీర్చుకోవడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని ఎంచి పాన్పు నిష్కలంకమైనదని దేవుడు చెప్పాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో, వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. నీకు లైంగిక వాంఛ తీర్చుకోవడానికి నీకు దేవుడు ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ ఉంది, అది వివాహం అనేది. వివాహ బంధంలోనే ఇటువంటి వాటిని నీ లైంగిక వాంఛ తీర్చుకోవాలి, కానీ అది దాటుకున్న తర్వాత ఇబ్బందికరంగా ఉంటా ఉంటుంది. దాన్ని దేవుడు ఏమనంటే జారత్వం అన్నాడు. అది శరీరక్రియగా ఏర్పాటు చేశాడు. అంటే ప్రీమారిటల్ అనేది దేవుడు ఇష్టపడాడు. జారత్వంకు దూరంగా పారిపోండని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ యొక్క మాట, అది దేహము వెలుపలను ఇతర పాపాలు చేస్తే దేహం వెలుపల జరుగుతూ ఉంటుంది. జారత్వం మాత్రము నీ దేహాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేస్తున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. ఈ దేహము దేవుడు మనకు పవిత్రంగా ఉంచుకోవాలని, పరిశుద్ధంగా ఉంచుకోవాలని, పరిశుద్ధాత్మ నివాసం చేసేదిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ దేహాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ దేహంతో మనము జారత్వం జరిగించకుండా ఉండాల్సిన అవసరం ఉందని గ్రంథం హెచ్చరిస్తా ఉంది. కారణము, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి పొరబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. ఈ జారత్వానికి దూరంగా ఉండాలని గ్రంథం హెచ్చరిస్తా ఉంది. ఈ దేహము దేవుడు
ఏర్పాటు చేసింది, ఈ దేహాన్ని నీకు ఇచ్చింది జాగ్రత్త జరిగించడానికి కాదు, దేవుని నిమిత్తమే ఈ దేహం నీకు ఇవ్వబడిందనే విషయాన్ని గ్రంథం హెచ్చరిస్తాం. దాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే పై భాగంలో దేవుడు దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. దేహం దేనికోసం నీకు ఇవ్వబడ్డదంటే దేహము జారత్వం నిమిత్తము కాదు, ఈ దేహంలో ప్రభు యొక్క కార్యాలు జరిగించబడాలి. పరిశుద్ధాత్మకు నిలయమైనటువంటి ఈ దేహము, దేవునికి ఆలయమైనటువంటి ఈ దేహాన్ని పవిత్రంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది విశ్వాసానికి. అందువల్ల జారత్వము జరగకూడదు. కారణం ఏంటంటే ఈ దేహం నీకు ఇవ్వబడింది ప్రభు నిమిత్తమే, ప్రభువు నీ దేహం కోసమే, ప్రభు దేహం నిమిత్తమే ఉన్నట్టుగా గ్రంథం మనకు హెచ్చరిస్తా ఉంది. కారణము దేవుడు విశ్వాసుల్ని, తన బిడ్డల్ని ఆయన పవిత్రులుగా చూడాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. పవిత్రంగా ఉండాలి అంటే ఆయన ఏర్పాటు చేసిన వ్యవస్థలోకి ప్రవేశించే వరకు విశ్వాసి పవిత్రంగా జీవించాల్సిన అవసరం ఉంది. ప్రభువునందు కాకుండా నువ్వు దేన్ని కూడా నీవు ముట్టకూడదనే విధంగా దేవుడు గ్రంథంలో మనకు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. కారణం ఏంటంటే మన తండ్రి పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన యొక్క కోరిక అయింది. జారత్వానికి దూరంగా పారిపోవాల్సిన అవసరం ఉంది. మీరు పరిశుద్ధులొకటికే అనగా మీరు జారత్వముకు దూరంగా ఉంటే దేవుని చిత్తం అని గ్రంథం హెచ్చరిస్తాం. దర్శకులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో మీరు పరిశుద్ధులొకటికే, దానికోసం మీరు జారత్వానికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. దర్శకులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో మీరు పరిశుద్ధులొకటి అనగా మీరు జారత్వములకు దూరంగా ఉంటే దేవుని చిత్తము, దేవుని చిత్తాన్ని జరిగించే వ్యక్తి విశ్వాసిగా జారత్వానికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది వినడానికి కొంచెం ఇబ్బందికరంగానూ కష్టంగానే ఉంటుంది. కానీ ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా మన హృదయంలో భద్రపరుచుకోవాలి. దేనికి దూరంగా ఉండాలో మనం ఎరిగి ఉండాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే దేవుడు మనల్ని ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు పిలుచుకున్నాడంటే మీరు పరిశుద్ధులొకటే, పరిశుద్ధులుగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క చిత్తము. ఆయన చిత్తానికి అనుకూలంగా మనం జీవించాలంటే మనం జారత్వానికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆయనగా హెచ్చరిస్తున్నటువంటి మాట గ్రంథంలో చూస్తే మీలో జారత్వమే గాని మరి ఏ విధమైనటువంటి అపవిత్రత గాని ఉండకూడదని గ్రంథం ద్వారా ఆయన హెచ్చరిస్తా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని వీటి పేరేలను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. పరిశుద్ధులకు తగినది. దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా మనం ఆలోచన చేస్తే దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులుగా ఉండాలంటే ఆయన ఏ విషయంలో పరిశుద్ధంగా ఉండాలని ఆలోచన చేశాడో ఆ విషయంలో మనం పరిశుద్ధులుగా జీవించాల్సిన అవసరం ఉంది. జారత్వానికి ఆ మాట ఎత్తకూడదంట, వీటి పేరైనను ఎత్తకూడదు. మీలో జారత్వము, అపవిత్రత, లోభత్వం వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. ఎందుకు దేవుడు ఇంత గట్టిగా దీన్ని ఆలోచన చేశాడంటే నువ్వు ఎప్పుడైతే శరీర కార్యం వైపు వెళ్తావో దేవునికి దూరం అయిపోతా ఉంటావు, దేవునికి దూరంగా మనం వెళ్ళిపోతా ఉంటాం. అందుకే దేవుని ఏర్పాటులో ఆయన ఎవరెవరుని ఏ విధంగా స్త్రీని పురుషునిగా సృష్టించినప్పుడు ఆయన ఎవరెవరు వారి వారి యొక్క ధర్మాలను పాటించాలనే విషయాన్ని గ్రంథంలో స్పష్టంగా తెలియజేశాడు. కొరింథీయులకు రాసినట్టు మొదటి పత్రిక 7వ అధ్యాయము, కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయంలో స్త్రీ పురుషులు ఏ విధంగా ఎటువంటి ఏర్పాట్లో ఉండాలనే విషయాన్ని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 1 నుంచి 5 వచనాల వరకు మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, అయినను జారత్వములు జరుగుతున్నదన ప్రతి వారికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. భర్త భార్యకును అలాగునే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలను. దేవుని ఏర్పాటులో వివాహం అనే దేవుని యొక్క ఏర్పాటులో స్త్రీ పురుషుడు కుటుంబంగా
వివాహం జరిగిన తర్వాత వారి వారి ధర్మాలు వారికి పాటించాలి. అందుకోసమే ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. కారణము జారత్వము జరిగే పరిస్థితి. జారత్వం దేవుడు ఇష్టపడడు. దేవుని ఏర్పాటులో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి వివాహంలో స్త్రీ పురుషుని వారిని జతపరిచి వారి పాన్పుని నిష్కల్మషమైనదిగా దేవుడు ఎంచాడు. కారణం ఏంటంటే దాని బయట జరిగే కార్యక్రమాన్ని జారత్వం అన్నాడు. ఆ జారత్వాన్ని దేవుడు అంగీకరించలేదు, ఇష్టపడలేదు. అది తెలియని కార్యంగా ఇచ్చాడు. అదే వివాహ వ్యవస్థలోకి వచ్చిన తర్వాత దాని తర్వాత పాన్పు నిష్కల్మషమైనదిగా దాని జారత్వం కింద లెక్కడానికి లేదు. కారణము దేవుని ఏర్పాటులో జరిగినటువంటి పరిస్థితి. అందువల్ల జారత్వానికి దూరంగా ఉండాలని ఆలోచన చేశాడు. సరే, జారత్వానికి దూరంగా లేకుండా జారత్వాన్ని జరిగించుకుంటూ దేవుని మాటను పెడచెవిని పెట్టి దాటుకుంటా వెళ్ళిపోతే నీ జీవితాన్ని కొనసాగించుకొని ఈ లోకాన్ని దాటేసిన తర్వాత నువ్వు పొందబోయేదేదో ఒకసారి ఆలోచన చేద్దాము. దాని యొక్క పర్యవసానం ఏ విధంగా ఉంటుందో, దాని రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేస్తే కొరింథీ రాసిన మొదటి పత్రికలోనే 10వ అధ్యాయము 5వ వచనం చూస్తే మనకొక దృష్టాంతం కనబడుతుంది. మన పితరులు జరిగించినటువంటి కార్యాల గురించి అక్కడ తెలుపబడ్డాయి. వారు ఏ విధంగా జారత్వాన్ని జరిగించిన దాన్ని బట్టి దేవుడు ఇచ్చిన పనిష్మెంట్ వాళ్ళు ఏ విధంగా పొందుకున్నారు మనకు అక్కడ కనబడతా ఉంటది. 10వ అధ్యాయము 5వ వచనం చూస్తే, అయితే వారిలో ఎక్కువ మంది దేవుని పిష్కులుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడి. మన పితరులు దేవుని మాటకు వ్యతిరేకంగా వారి జీవితాన్ని కొనసాగించిన దాన్ని బట్టి అక్కడ జరిగినటువంటి పర్యావసానం ఏంటంటే, అయితే వారిలో ఎక్కువ మంది దేవుని పిష్కులుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడి. వారు ఆశించిన ప్రకారము మనం చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఈ రోజు మనకు ఈ మాట రిపీటెడ్ గా మనం ఎందుకు జారత్వం జరిగించకూడదు అనే దాన్ని ఆలోచన చేస్తున్నామంటే, ఎందుకు వ్యభిచరించకూడదు అనే విషయాన్ని ఆలోచన చేస్తున్నామంటే, ఇది దేవునికి ఇష్టం లేని కార్యము, ఇది శరీర కార్యము. దీనివల్ల ఏం జరిగిందంటే వారు ఆశించిన ప్రకారము చెడ్డ వాటిని ఆశించుకున్నట్లు వాళ్ళు ఆశించారు. మనం ఆ శరీర కార్యాలు జరిగితే మనం పొందబోయేది కూడా అటువంటి పరిస్థితి. ఏం జరిగిందంటే ఈ సంగతులు మనకు దృష్టాంతంగా ఉన్నాయి. 8వ వచనం చూస్తే, మరియు వారి వలె మనం వ్యభిచరింపకూడదు వారిలో కొందరు వ్యభిచరించి ఒక్క దినమందే 23,000 మంది కూలిరి. దేవుని కోపము ఎంత ఉధృతంగా రగులుకుందో ఆలోచన చేస్తే ఎంతమంది చెప్పారంట, ఒక్క రోజునే 23,000 మంది కూలిరి. అంటే దేవుడికి ఇష్టం లేని కార్యం జరిగించినప్పుడు ఆయన కోపము, ఆయన రోషము గల దేవుడు ఆయన కోపాన్ని ఆ విధంగా ప్రదర్శిస్తాడు. ఆయన స్పేర్ చేయడు, ఆయన ఓర్చుకోడు, ఒప్పుకోడు. దాని విషయంలో ఆయన చాలా కఠినంగా ఉంటాడు. నాకు తెలిసి మా ఊర్లో ఒకసారి ఒక యాక్సిడెంట్ లో పక్క ఇళ్లలో ఇద్దరు చనిపోతేనే మా ఊరంతా గగ్గోలు పెట్టారు. అంటే ఒక రకమైన విషాదం కనిపించింది ఇద్దరు చనిపోతేనే. మనం చూస్తూ ఉంటాము ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కుటుంబం చనిపోయారు, 5 మంది 6 మంది కారు యాక్సిడెంట్ లా చూస్తూ ఉంటాం. లేదా ఒక ట్రైన్ యాక్సిడెంట్, లేదా ఒక ఫ్లైట్ పడిపోయిందో 200 మంది 300 మంది చనిపోయారు. లేదా ఇంకేదైనా విపత్తు జరిగింది, భూకంపం వచ్చింది, అక్కడ 1000 మంది చనిపోయారు. వాటిని మనం ఎంతో ఘోరమైనటువంటి ఇన్సిడెంట్స్ గా చూస్తూ ఉంటాం. ఇక్కడ ఒక పాళ్యంలో, అంటే ఒకే ఏరియాలో దగ్గర ఉన్నటువంటి మనుషులు, వారి మధ్యలో 23,000 మంది చనిపోయారంటే ఒక కాజ్ కోసము. వాళ్ళ మధ్య జరిగినటువంటి ఆ ఘోరమైన పరిస్థితి, ఆ పాళ్యం అంతా ఎంత గందరగోళమైన పరిస్థితి ఒకసారి ఆలోచించేయండి. అంటే దేవుని కోపము అంత ఎక్కువగా ఉంటుంది. దేవుడు ఇష్టపడిన దాన్ని మనం జరిగించినప్పుడు దీన్ని చేయకూడదంటే చేయకూడదు, చేయమంటే చేయాలి. ఆ విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. దాని రిజల్ట్స్ అంతా, దాని పర్యవసానం, దాని రిజల్ట్స్, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ అంత ఎక్కువగా ఉంటాయి. దాన్ని మనం నిజంగా మనం ఫేస్ చేయగలమా? ఈ రోజు అప్పుడు వచ్చినట్టుగా తెగులు కానీ లేకపోతే దేవుడు కానీ మనకు పనిష్మెంట్స్ ఇచ్చే పనితే భూమి పైన మనుషులు ఉండలేదు. క్రీస్తు యేసును బట్టి మనము కొంత సమయము మనకు ఇవ్వబడతా ఉంది. మార్చుకోవడానికి ఆయన సమయం ఇస్తా ఉన్నాడు.
దాని నుంచి బయటకు రావడానికి సమయం ఇస్తా ఉన్నాడు. ఒక్కరోజే 23,000 మంది కూలారంటే ఎంత భయంకరంగా ఉంటుందో. దీనికంటే ఎక్కువగా ఒకరోజు తీర్పు దినాన్ని ఏం జరుగుతూ ఉంటుందంటే, ఈ కార్యాలు జరిగించే వారందరూ అగ్ని గుండంలో పారవేయబడతారని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. అప్పుడు ఎన్ని కోట్ల మంది అవుతారో, ఈ భూమి సృష్టించబడినప్పటి నుంచి తీర్పు దినం వరకు ఎంతమంది ఈ పరిస్థితి నుంచి వెళ్ళి దాంట్లో పడతారో మనకే తెలియదు. కానీ దేవుని కోరికైతే ఎవరు నశించకూడదని ఆయన ఇష్టపడతా ఉన్నారు. మరి ముఖ్యంగా దేవుని ఇంటిలోకి చేర్చబడిన వారు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఈ మాటలు హెచ్చరిస్తున్నాడు. సంఘానికి ఈ మాట, లోకానికి కాదు, సంఘంలో మనకే ఈ మాట. ఈ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఒకసారి చూస్తే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనంలో, ఎవరు ఈ యొక్క అగ్ని గంధకంతో మండు గుండంలో పడతారు చూస్తే 8వ వచనము అక్కడ లిస్ట్ అంతా రాయబడి ఉంది. వాటిలో వ్యభిచారులని ఉంది. వ్యభిచారులు లేకపోతే జారత్వం జరిగించేవారు ఏమవుతారంట, అగ్ని గంధకంతో మండు గుండములో పాలు పొందుదురు. అగ్ని గంధకములు మండు గుండము, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అది శాశ్వత కాలం ఉండే పరిస్థితి. వ్యభిచారం జరిగిస్తే లేదా జారత్వం జరిగిస్తే జాగ్రత్తను దూరంగా పారిపోవడని దేవుడి గ్రంథం హెచ్చరిస్తా ఉంది. దాని విషయంలో ఆలోచన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. దేవుడు ఏర్పాటు చేసిన విధానంలో కాకుండా నువ్వు ఏ విధంగా శరీర కార్యాన్ని జరిగించావంటే దాని రిజల్ట్ చాలా దారుణంగా ఘోరంగా ఉంటుంది. అగ్ని గంధకంతో మండు గుండంలో పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. రెండవ శరీర కార్యాల గురించి ఆలోచన చేద్దాం. మొట్టమొదటి జాగ్రత్తల గురించి ఆలోచన చేశాము. రెండవది అపవిత్రత. ఇందాక మనము చదువుకున్నాము ఈ యొక్క వాక్య పఠనంలో, నిర్గమకాండం 11వ అధ్యాయంలో దేని విషయంలో అపవిత్రులు అవుతారనే విషయాన్ని, దేన్ని ముట్టితే, దేన్ని తాకితే, ఏదొచ్చి మన మీద పడితే, లేకపోతే తెలుసు తెలియక జరిగిన ప్రతి దాన్ని అపవిత్రతల గురించి మాట్లాడినటువంటి సందర్భము మనకు కనబడుతుంది. ఈ అపవిత్రత అనేది దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పవిత్రుడు. ఆయన తన బిడ్డలు కూడా పవిత్రంగా ఉండాలని ఆయన కోరిక ఉంటుంది. పవిత్రంగా లేకుండా అపవిత్రంగా ఉంటే దేవుడి సన్నిధానానికి రావడానికి కష్టమవుతూ ఉంటుంది. దేవుడు రోషం కలిగిన వాడు. ఆయన అపవిత్రమైన దాన్ని దేని కూడా ఆయన యాక్సెప్ట్ చేయడు, ఆయన అంగీకరించడు. భౌతికంగా మనం ఇంత చదువుకున్న లేఖన భాగంలో వాక్యపట్నం లేవికాండం 11వ అధ్యాయంలో మనం చూసాము. లేవికాండం 11వ అధ్యాయంలో దేని ముట్టితే అపవిత్రత అనే విషయాన్ని ఆలోచన చేశాము. లేవికాండంలోనే 7వ అధ్యాయంలో 20-21 వచనాలు చూస్తే లేవికాండము దేన్ని బట్టి అపవిత్రత కలుగుతుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే లేవికాండము 7వ అధ్యాయము 20-21 వచనంలో, ఒకడు తనకు అపవిత్రత కలిగి ఉండగా యెహోవాకు అర్పించి సమాధాన బలి పశు మాంసంలో కొంచెమైనను తినేలా వాడు ప్రజల్లో నుండి కొట్టివేయబడును. అంటే చచ్చిపోవాల్సిందంటే ఇంకా దానికి వేరే మార్గమే లేదు. వాడు అపవిత్రుడై ఉండి దేవుడికి అర్పించినటువంటి సమాధాన బలిలో కొంచెమైనను ముట్టుకున్నాడంటే, అంటే దేవుడు ఎంత పవిత్రంగా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు అపవిత్రుడు అయింది దేవుని యొక్క సమాధాన బలిలో అర్పించిన దాన్ని తినేదానికి ఆలోచన చేశావంటే ప్రజల నుండి కొట్టివేయబడతాయి. ఎవడు మనుషులను అపవిత్రతనే గాని, అపవిత్రమైన జంతువునే గాని, ఏ అపవిత్రమైన వస్తువునే గాని తాకి యెహోవాకు అర్పించి సమాధాన బలిపశు మాంసం తినను వాడు ప్రజల నుండి కొట్టివేయబడును. అపవిత్రత కలిగి ఏమాత్రం దేవుని సముఖానికి వచ్చినా ఆ వ్యక్తి భౌతికంగా అక్కడ ఉంటాడేమో కానీ దేవుని లెక్కలో కొట్టివేయబడతా ఉంటాడు. ఇదే లేవికాండం గ్రంథంలో 22వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఆయన ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. ఆయన దేన్ని యాక్సెప్ట్ చేయడు, అపవిత్రతను కొద్ది కూడా యాక్సెప్ట్ చేయడు. 22వ అధ్యాయము 3వ వచనంలో
నీవు ఆ దిట్టనము మీ తరతరములకు మీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రత గలవాడై ఇశ్రాయేలుల యెహోవాకు ప్రతిష్ఠించు వాటిని సమీపించిన యెడల అట్టివాడు నా సన్నిధిని ఉండకుండా కొట్టివేయబడును, నేను యెహోవాను. అంటే ఆయన కాంప్రమైజ్ కావడం అని చెప్పడానికి కోసం ఆయన మరలా దాన్ని నొక్కి చెప్తా ఉన్నాడు. అపవిత్రత కలిగి నీవు దేవుని సమీపించాలంటే అది నీకు పాసిబుల్ కాదు. కారణం ఏంటంటే ఆయన పవిత్రుడు, ఆయన బిడ్డలు కూడా ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా పవిత్రంగా ఉండాలని ఆయన ఆలోచన చేస్తూ ఉంటారు. అందువల్ల ఆయన అపవిత్రత దేవి కూడా దగ్గరికి రానిడు. నేను యెహోవాను, నా దగ్గరికి రావాలంటే దేవునికి ప్రతిష్ఠించిన దాన్ని సమీపించాలంటే పవిత్రంగా ఉండాల్సిన అవసరం ఉంది. విశ్వాసులు తగినటువంటి మాట పౌలు గారు ఒక మాట మాట్లాడతారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో మీరు అపవిత్రత అనే మాటే ఉండకూడదు అని ఇందాక కూడా మనం చూసాము. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని వీటి పేరేను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. అపవిత్రత అనేది ఆ మాట మన దగ్గరికి రాకూడదంట. ఇది పరిశుద్ధులకు తగినది. కారణము దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంది, ఆయన కుమారుడు మన కోసం బలిగా ఇచ్చింది, మనము పరిశుద్ధంగా ఉండడానికి కోసం. పరిశుద్ధులొకటికే దేవుడు మనల్ని పిలిచాడు గాని అపవిత్రులుగా ఉండకు పిలువలేదని గ్రంథం హెచ్చరిస్తా ఉంది. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, 4వ అధ్యాయం 7వ వచనంలో పరిశుద్ధులొకటికే దేవుడు మనల్ని పిలిచాడు గాని అపవిత్రులుగా ఉండటకు పిలువలేదు. ఈ అపవిత్రత అనేది తెలియని కార్యము. నువ్వు దేని ద్వారా మలినపడ్డా అది అపవిత్రతే. దేవునికి ఇష్టం కాని కార్యం ఏది జరిగించినా నీవు అపవిత్రుడివే. ఆ అపవిత్రతతోటే దేవుని యొక్క సముఖాన్ని సమీపించకూడదు. నువ్వు మార్చుకొని రావాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే దేవుడు మనల్ని ఎందుకోసం పిలిచాడంటే ఆయన మనం పవిత్రంగా ఉండాలని ఆయన యొక్క ఉద్దేశమైంది, ఆయన కోరిక అయింది, ఆయన చిత్తమైంది. అపవిత్రులుగా ఉండడానికి ఆయన మనల్ని పిలవలేదు. నేను యెహోవా అంటున్నాడు ఆయన. అంటే ఎక్కడ కూడా నేను కొద్ది కూడా కాంప్రమైజ్ కావను, ఎక్కడ రాజీ పడను. కారణము నేను పవిత్రుడు, మీరు కూడా పవిత్రంగా ఉండాలి. అపవిత్రత అనేది ఆ మాట ఎత్తద్దు అని మాట్లాడతాం. శరీర కార్యాల్లో మూడో విషయాన్ని ఆలోచన చేస్తే, మూడవది కాముకత్వము, అంటే లైంగిక వాంఛ, కాముకత్వము. ఇది ఎంతవరకు ఏ పరిస్థితుల్లో నువ్వు దేని గురించి ఆలోచన చేస్తున్నావో వాటి గురించి జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క లైంగిక వాంఛ తీర్చబడే విధానం మనం చూసాము. అది దేవుని యొక్క ఏర్పాటులో జరగాల్సిన అవసరం ఉంది. కానీ అది కారణం ఏంటంటే ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది హృదయంలోంచి వస్తూ ఉంటుంది. ప్రతి వ్యక్తి యొక్క హృదయంలోంచి, శరీరంలో నీ హృదయంలోంచి లైంగిక వాంఛ బయటకు వస్తూ ఉంటుంది. శరీర కార్యంగా దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయబడింది. కానీ దేవుని ఏర్పాటులో జరిగితే అది యాక్సెప్ట్ అవుతుంది. దేవుని ఏర్పాటులో కాకుండా నువ్వు నీ హృదయ వాంఛ తీర్చుకోవాలనుకున్నప్పుడు ఇది మనిషిని అపవిత్రపరుస్తూ ఉంటుంది. నీ హృదయంలోంచి ఈ కాముకత్వం అదే లైంగిక వాంఛ వచ్చినప్పుడు నిన్ను అపవిత్ర పాలు చేస్తూ ఉంటుంది. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 20వ వచనం నుండి, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 20వ వచనం చూస్తాం. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, అభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణను, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవనియు లోపల నుండి బయలు వెళ్లి మనుషుని అపవిత్రపరచునని చెప్పారు. కామ వికారము, కాముకత్వం అంటే కామ వికారము, వ్యభిచారము, ఇవన్నీ కూడా శరీర కార్యాలుగా వర్ణించబడ్డాయి. ఇవేం చేస్తాయంటే హృదయంలోంచి వచ్చి మనిషిని అపవిత్రపరుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే
ఆత్మానుసారంగా కాకుండా శరీరానుసారంగా వ్యక్తి ఆలోచన చేసేటప్పుడు, శరీర కార్యాల వైపు మొగ్గు చూపినప్పుడు ఆత్మానుసారంగా నువ్వు ఆలోచన చేస్తే ఆత్మానుసారంగా నీకు ఎటువంటి దేవుని ఏర్పాటు ఉందో దాని ప్రకారమే నీ యొక్క కోరికలు తీర్చబడతా ఉంటాయి. దేవుడు చేసిన ఏర్పాటు కాకుండా అది దాటుకున్నప్పుడు నీ హృదయం నుంచి ఏమొస్తా ఉంటుందంటే దురాలోచన వచ్చి, లేకపోతే కామ వికారం వచ్చి ఏం చేస్తా ఉంటుందంటే నిన్ను అపవిత్రపరుస్తూ ఉంటుంది. దానికోసము మనము జాగ్రత్తగా ఆత్మానుసారంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీని గురించి అవగాహన లేనటువంటి వ్యక్తులు, అంటే అన్ని జనులు, దేవుని మార్గం ఎరుగినటువంటి వారు, ఇది చేయకూడదని తెలియనటువంటి వారు దాన్ని జరిగిస్తారు. కారణం ఏంటంటే వారు అన్ని జనులు, వారికి దేవుడు తెలియదు, దేవుని యొక్క నియమాలు తెలియదు. వారు జరిగిస్తే మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ దేవుని ఇంటిలో చేర్చబడిన మనం మాత్రం దీని విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని గ్రంథం హెచ్చరిస్తా ఉంది. అన్ని జనుల వరే మీరు నడుచుకోనవద్దు. కారణము వారు ఆ విధంగా నడుచుకోవడానికి వారు తెలియదు కాబట్టి వారు నడుచుకుంటా ఉంటారు, వారి దారి వెళ్ళిపోతూ ఉంటారు. లోకంలో అది తప్పుగా భావించబడదు. కానీ దేవుని ఇంటిలో దేవుని బిడ్డగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో అన్ని జనుల వల్లే మనం నడుచుకోనకూడదని గ్రంథం హెచ్చరిస్తాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూస్తే, కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీద నడుచుకోవాలని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. కారణం ఏంటంటే అన్ని జనులు వాళ్ళు ఏ విధంగా నడుచుకున్నారో ఇక్కడ చెప్తా ఉన్నారు. వారైతే అంధకార సంబంధమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వల్ల తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనసులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. అన్ని జనులు అంటే దేవుని ఎరుగినటువంటి వారు ఏ విధంగా నడుచుకుంటారంటే వారు అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వల్ల తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవము. నీవైతే జీవాన్ని ఎరిగిన వ్యక్తివి, జీవాన్ని ఎరిగిన వ్యక్తి వీటికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. జీవం గురించి ఆలోచన లేని వారు జీవం నుండి వేరుపరచబడిన వారి తమ మనసును కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించడానికి తమను తామే కాముకత్వమునకు అప్పగించుకునేది. ఈ పదం ఇక్కడ వారి కోసం వాడబడింది. అంటే వారు దేవుణ్ణి విసర్జించి దేవునికి దూరంగా వెళ్ళిపోయి వారు ఈ కార్యాలు జరిగిస్తున్నారు, శరీర కార్యాలు. వారికి అది అన్ని జనులకు అది ఇబ్బందికరం కాదు, మనకైతే మాత్రము అది ఇబ్బంది. దేవుని ఇంటిలో వారికి, దేవుని ప్రజలకు, విశ్వాసులకు, దేవుని బిడ్డలకు ఇవి అన్ని జనులు జరిగించే విధంగా మనం జరిగించకూడదని గ్రంథం హెచ్చరిస్తా ఉంది. విశ్వాసుల్లోనే అనేక మంది రహస్యంగా చొరబడి అదేమంత పెద్ద తప్పు కాదులే అనే విధంగా మాట్లాడే మనుషులు కూడా ఉన్నారు. ఇటీవల ఒక 2-3 సహోదరులతో మాట్లాడుతూ ఉంటే వారి మాటల్లో చాలా సులువుగా కనబడతా ఉన్నాయి పరిస్థితులు. అంటే కాంప్రమైజ్ అయ్యే పరిస్థితులు కనబడతా ఉంటాయి. అదేమంత తప్పు కాదులే అన్నంతగా. అంటే దాని విషయంలో సీరియస్ గా ఆలోచించలేని పరిస్థితి. మనం ఆగి ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేవుని ఇంట్లో దేవుని బిడ్డలుగా ఉండేవారు మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కారణము రహస్యంగా చొరబడినట్టు వారు దాన్ని సీరియస్ గా ఆలోచించేయాలని యోధా పత్రికలో మనకు తెలియబడతాయి. యోధా పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, యోధా పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, ఏలైనగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్యోగం పరచుచు మన అద్వితీయ నాథుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుతున్నారు. వారు క్రీస్తు సంబంధులైతే, క్రీస్తును కలిగి ఉన్నవారైతే ఇటువంటి పరిస్థితిలో ఆలోచన చేయరు. దేవుని కృప ఏం చేస్తా ఉంటుందంటే ప్రతి మనిషిని రక్షించాలని ఆలోచన కలిగి ఉంటుంది. దేవుని కృప ప్రేమ చూపించి పాపిని కూడా దేవుని కృప ఏం చేస్తా ఉంటుందంటే రక్షించడానికి ఆలోచన జరుగుతూ ఉంటే వారు దాన్ని ఆసరాగా తీసుకుని, మీరు రహస్యంగా చొరబడిన వారు అంటే దేవుని యొక్క రౌద్రాన్ని తేలిగ్గా ఆలోచన చేసేవాళ్ళు, దేవుని యొక్క పనిష్మెంట్ గురించి తీవ్రత లేనటువంటి వారు,
ఇదేమంతా ఇబ్బందికరం కాదులే అని మనసు కలిగిన వారు రహస్యంగా చొరబడిన వారు ఏం చేస్తారంటే దేవుని కృపను నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. దేవుని కృపను నిర్లక్ష్యం చేసి క్రీస్తుని విసర్జించే వారిగా ఉన్నారు. అటువంటి వారు ఉన్నారేమో మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కారణము వారు దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచు. దేవుడు ఏం చెప్పాడో శరీర కార్యం దీన్ని జరిగించకూడదు అన్నప్పుడు, ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు మనం శరీర కార్యాలు జరిగించాం. కారణం ఆత్మకు శరీరంకి ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఆ పోరాటంలో మనం దేని వైపు మొగ్గు చూస్తాం అనే దాని మీదే విశ్వాస యొక్క రియల్ డెస్టినేషన్ పాయింట్ ఏర్పడుతుంది. నిజంగా వెళ్ళాలి దేవుని ఇంటిలోకి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి శాశ్వతమైనటువంటి లోకంలోకి వెళ్ళాలనుకునే వ్యక్తి ఈ విషయాల్లో ఎంతో జాగ్రత్త వహించాల్సిన అవసరం. ఆ పేరైనను ఆ మాట అయినా ఎత్తకూడదనే విధంగా మన పరిస్థితులు ఉండాల్సిన అవసరం ఉంది. బలహీనపరిచే పరిస్థితులు మనకు ఏర్పడతా ఉంటాయి. ఏర్పడినప్పుడు గమనించుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. విశ్వాసంగా ఎటువంటి పరిస్థితులు మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి, ఎటువంటి వ్యక్తుల ద్వారా మనం బలహీనపడతా ఉంటాము. ఇది దేవుని పక్షంగా నేను బ్రతకాలనుకున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతా ఉంటాయి. ఎదురైనప్పుడు వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి. గ్రంథం మనకి ఏం తెలుపుతా ఉందంటే చొరబడిన వారు వీళ్ళు దేవుడి కృపను మర్చిపోయేవాళ్ళు, క్రీస్తుని విసర్జించేవాళ్ళు. అటువంటి వాళ్ళకి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. కారణము శరీర కార్యాలు మనం జరిగించామంటే మన డెస్టినేషన్ పాయింట్ మనం ఎంతో విలువైంది ఘనమైనదిగా ఎంచుకునే శాశ్వత రాజ్యానికి మనం చేరలేం. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. 4వ విషయాన్ని చూస్తే విగ్రహారాధన దేవుడికి చాలా కష్టమైనటువంటి, ఆయన ఓర్చుకోలేనటువంటి యొక్క శరీర కార్యము విగ్రహారాధన. ఆయన ఏమాత్రం దీన్ని కాంప్రమైజ్ కాదు, యాక్సెప్ట్ చేయడు. అంత కఠినంగా దీని విషయంలో ఆయన ఉంటాడు. విగ్రహారాధన విషయంలో నిర్గమకాండము 20వ అధ్యాయంలో ఆయన ప్రజలకు ఆయన ఏ విధంగా బోధించాడో మనం చూడొచ్చు. ఎంత గట్టిగా దాని విషయంలో ఆయన హెచ్చరిక చేస్తున్నాడో విగ్రహారాధన గురించి. నిర్గమకాండము 20వ అధ్యాయము నిర్గమకాండం 20వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చూస్తున్నాము. దేవుడి ఆజ్ఞని వివరించి చెప్పెను, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలకు రప్పించుకుని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకోకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడైన యెహోవాకు నేను రోషము గల దేవుడును. ఆయన రోషం గల దేవుడు. ఆయన తప్ప ఏ విగ్రహాన్ని అయినా పూజించినా సేవించినా ఆయన ఊరుకోడు. కారణం ఏంటంటే ఆయన నిన్ను విడిపించాడు. ఆ రోజు భౌతికంగా వారిని ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడు ఈరోజు మనల్ని గొప్ప శాపం నుంచి, పాపం నుంచి ఆయన క్రీస్తు ద్వారా విడుదల పొందించాడు. విడిపించిన తర్వాత కూడా నువ్వు అన్ని దేవతలకు తిరిగావంటే, లేకపోతే విగ్రహానికి పూజించావంటే, ఈ విగ్రహం గురించి మనం ఆలోచన చేద్దాము. ఈ విగ్రహం అంటే మేము ఎక్కడికి వెళ్ళి టెంకాయలు కొట్టలేదు లేకపోతే మొక్కట్లేదని మనం ఆలోచన చేయొచ్చు. భౌతికంగా మనము విగ్రహము ఉండకపోవచ్చు, లేకపోతే విగ్రహానికి మొక్కకపోవచ్చు. కానీ విగ్రహం లాగా తయారైన అనేక పరిస్థితులు మన జీవితాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. విగ్రహం అంటే దేవుని కాకుండా ఇంకా వేరే దేని ప్రేమించినా దేవుని కంటే ఎక్కువగా, అది నీ వృత్తి అవ్వచ్చు, నీ కుటుంబం అవ్వచ్చు, నీ పిల్లలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, నీ వ్యాపకం ఏదైనా అవ్వచ్చు, దేవుని కంటే ఎక్కువగా నువ్వు ప్రేమించావంటే అది నీ జీవితంలో విగ్రహం అయిపోతూ ఉంటుంది. విగ్రహారాధన అంటే విగ్రహాన్ని పెట్టుకొని ఏదో టెంకాయ కొట్టో లేకపోతే ఏదో మనం దానికి పూజించో దాని కాళ్ళకి మొక్కుతానో కాదు. కానీ దేవునికి మించి మనం దేని గురించి ఆలోచన చేసినా అది మన జీవితంలో మనకు విగ్రహం అయిపోయి ఉంటుంది. అది ధనాపేక్ష కూడా కావచ్చు, ధనాపేక్షని లేకపోతే పిసినారితనాన్ని, రెండింటి కూడా దేవుడు సపరేట్ గా పోల్చాడు. అది కూడా విగ్రహమే. ధనం సంపాదించుకోవచ్చు, వెంపర్లాడితే అది నీకు విగ్రహం అయి ఉంటుంది. ధనాన్ని కూర్చుకొని పిసినారిగా ఉంటే కూడా విగ్రహం అయి ఉంటుంది. ఈ విగ్రహం అనేది, విగ్రహారాధన అనేది దేవుడు ఇష్టపడినటువంటి, ఇది
భౌతికమైనటువంటి శరీర కార్యంగా దేవుడు గ్రంథంలో చెప్పాడు. నేను నీ దేవుడైన యెహోవాను, నేను రోషం గల దేవుడును, నేను కాకుండా నాకు కాకుండా. ఈ విగ్రహం అనే మాటకు 4వ వచనంలో కింద ఫుట్నోట్లో చెక్కిన విగ్రహము. ఒకవేళ మనం వారు చేసినట్టుగా చెక్కిన విగ్రహాన్ని చేయకుండా చేసుకుని మనం మొక్కకపోవచ్చు. ఈరోజు మన పితరులు చేసినటువంటి పని మనకు తెలుసు. మోషే గారు సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞల గురించి, దేవుని యొక్క కట్టడల గురించి మోషే గారు అక్కడ ఆయన దేవుడు ఇచ్చినటువంటి పలకలు తీసుకుని వచ్చే సమయం లోపల వీళ్ళంత లోపల ఓర్చుకోలేక వారు జరిగించినటువంటి కార్యం మనకు తెలుసు. నిర్గమకాండము 32వ అధ్యాయంలో మనం చూడొచ్చు ఈ యొక్క ఇన్సిడెంట్ ని. 32వ అధ్యాయంలో నిర్గమకాండము 32వ అధ్యాయంలో దానికి ముందుగా 31వ అధ్యాయం 18వ వచనంలో, మరి ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడి సాధించిన తర్వాత ఆయన తన శాసనంలో గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలితో రాయబడిన రాతి పలకలు ఆయన ఇచ్చారు. దేవుని యొక్క ఆజ్ఞలు తీసుకొని మోషే సీనాయి కొండ మీద నుంచి ఆయన వస్తా ఉన్నాడు. ఈ సమయంలో వీరు ఓర్చుకోలేనటువంటి మనుషులు 32వ వచనం, మోషే కొండ దిగకుండా తడవు చేయట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లేము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమైనా మాకు తెలియదని అతనితో చెప్పాడు. అందుకు అహరోను, మీ భార్యలకును మీ కుమారులకును మీ కుమార్తెలకు చెవులునున్న బంగారు పోగులను తీసి నా ఎదురు తింటని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులునున్న బంగారు పోగులు తీసి అహరోనుకు తెచ్చి అతడు వారి యొక్క వాటిని తీసుకుని పొగరుతో రూపం ఏర్పరిచి దాన్ని పోత పోసిన దూడగా చేసిన. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తుల నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది. అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరిగిన చాటింపుగా మరునాడు వారు ఉదయం లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చున్నటకు ఆడుటకు లేచిరి. దీని యొక్క పర్యవసానము మనము ఇందా గమనించే కొలిది పత్రికలో దీన్నే మనం ఇన్సిడెంట్ గా చదువుకున్నాము. వారు ఏం చేశారంటే వారు బంగారు దూడను తయారు చేసుకున్నారు. ఏమైనా కామ్గా ఉన్నారా? దేవుడి పేరు పెట్టారు. వారు విగ్రహాన్ని చేసుకుని దేవుడి పేరు పెట్టి యెహోవాకు పండుగ చేసుకున్నామన్నారు. దేవుడికి పండుగని వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు. అంటే విగ్రహాన్ని నిలిపి దేవుణ్ణి రావాల్సినటువంటి మహిమను విగ్రహానికి ఇస్తా ఉన్నారు. దానికి బలులు అర్పించారట, దహన బలులు సమాధాన బలులు అర్పించారు. మోషే వచ్చి చూసిన తర్వాత మోషేకి ఎక్కడ పట్టరాని కోపం వచ్చింది. 15వ వచనం చూస్తే, మోషే శాసనం గల 2 పలకలను చేత పట్టుకుని కొండ దిగి వచ్చిన ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి. ఇవి ఈ పక్కల ఆ పక్కను వ్రాయబడి ఉన్నను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుడి చేయవ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయించుండగా యెహోషువ ధ్వని విని, పాలెంలో యుద్ధ ధ్వని అని మోషే అనగా అతడు, అది జయధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుతున్నదని. వాళ్ళు ఎటువంటి పరిస్థితులకు వచ్చారంటే ఆ దూడను చేసుకొని వారు దాంట్లో సంగీతంతో వాళ్ళు దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉంటారు. జరిగించినప్పుడు వాళ్ళు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే, ఆయన దేవుడు ఏర్పాటు చేసిన ఒక విధానము. 25వ వచనం, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధుల్లో వారికి ఎగతాళి కలిగినట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాలెం యొక్క ద్వారం ముందు నిలిచి, యెహోవా పక్షం ఉన్న వారందరూ నా ఎదుకు రండి అనగా లేవీలందరూ అతని ఎదుకు కూడి వచ్చిరి. ఎంత ఘోరమైన పరిస్థితి జరుగుతా ఉంటే మోషే వచ్చి పాలెం దగ్గర చూశాడు. చూసిన తర్వాత ఆయన తట్టుకోలేకపోయాడు. యెహోవా పక్షం ఉన్న వాళ్ళందరూ రండి అంటే లేవీలందరూ అక్కడికి వచ్చి నిలబడ్డారంట. నిలబడిన తర్వాత ఆయన చెప్తున్నాడు, అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమును కట్టుకొని పాలెంలో ద్వారం నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికాని, ప్రతివాడు తన పొరుగువానిని చంపవలనని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిస్తున్నాడను. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజల్లో ఇంచుమించు 3000 మంది కూలిది. విగ్రహానికి మొక్కితే దేవుడు చూపించినటువంటి కోపం ఎంత గంభీరంగా ఉందో. ఆ దినమున ప్రజల్లో ఇంచుమించు 3000 మంది కూలిది.
విగ్రహానికి మొక్కితే విగ్రహారాధన అది శరీరకార్యంగా దేవుడు ఇచ్చాడు. భౌతికంగా వారు అక్కడ చనిపోయారు. దాన్ని బట్టి అనేక మందిని దేవుడు రాలుస్తా వచ్చాడు. కేవలం 2 మాత్రమే వాగ్దాన దేశంలో చేరారు. కారణం ఏంటంటే ఈ మధ్యలో వారు జరిగించినటువంటి అనేకమైన చెడు కార్యాలను బట్టి అవన్నీ దృష్టాంతాలుగా మన కోసము ఇవ్వబడ్డాయి. కారణము దేవుని యొక్క కోపం వారి మీద రగులుకొని అంతమంది చనిపోయారు. విగ్రహము చేసుకున్న పోత పోసినటువంటి విగ్రహాన్ని మొక్కితేనే కాదు, అంతకు మించి నీలో దేన్నైనా కానీ దేవునికి వ్యతిరేకంగా దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఆలోచన చేసే ప్రతి కార్యము అది నీకు విగ్రహమే కూర్చుంటుందని గ్రంథంలో మనకు హెచ్చరించబడతా ఉంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన దానికంటే ముందుగా కొలస్సీ పత్రిక చదువుతాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ధనాపేక్ష కూడా విగ్రహారాధన అని గ్రంథం హెచ్చరిస్తా ఉంది. ఇప్పుడు మనం చూసినటువంటి జారత్వము, అపవిత్ర, కామాతృత, దురాశ ఇవన్నిటి విషయాలు మనం మాట్లాడుకున్నాము. వాటితో పాటు విగ్రహారాధన, ధనాపేక్షల విగ్రహారాధన. ఈ ధనాపేక్షకు కింద పుట్టినట్లు చెప్పిన మాట లోభత్వము, అంటే ధనాన్ని సంపాదించుకోవడానికి వెంపర్లాడము, అదేవిధంగా సంపాదించుకున్న ధనాన్ని దేవుని పక్షంగా వాడకుండా లోభిగా ఉండడం కూడా అది విగ్రహమై కూర్చుంటా ఉంటుంది. ఎప్పుడైతే దేవుని కాకుండా వేరే దేనైనా కానీ ఎక్కువగా ఆలోచన చేస్తే విగ్రహారాధన కిందకి వస్తూ ఉంటుంది. అనేక విషయాలు మన గ్రంథంలో చూసాము. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుండి, శరీర కార్యములు స్పష్టమైనవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన. ఇంకా ఇప్పుడు మనం ఇన్ని విషయాలు ఆలోచించాం. ఇంకా అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటు మొదలైనవి. వీటి పర్యావసానము, వీటిని జరిగిస్తే, శరీర కార్యాలు జరిగిస్తే, అక్కడ కింద చెప్పండి, ఇందాక నేను చదవలేదు మొదటి దీన్ని, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నది. చాలా క్లియర్ గా చెప్పబడింది. దేవుని ఇంటికి వస్తూ దేవుని గృహంలో ఉంటూ జీవితాన్ని కొనసాగించుకుంటున్నాం అనుకునే మనము శరీర కార్యాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే వీటిలో ఏ దాన్ని జరిగించిన దేవుడు కాంప్రమైజ్ అవ్వడు. అంత మాత్రమే కాదు, ఇంకా ముఖ్యమైనటువంటిది మనం పొందుకోలేకపోతాము. వీటిని జరిగించువారు ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. 24వ వచనంలో 23, 24 కలిసి ఉన్నాయి. ఇటు వాటికి విరోధమైన నియమమేది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. శరీర సంబంధులు, దేవుని సంబంధులు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడానికి వీలు లేదు. కారణం ఏంటంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి, శరీరానుసారంగా నడుచుకోకూడదు. ఎప్పుడైతే నీవు ఆత్మానుసారంగా నడుచుకుంటావో శరీర క్రియలకు దూరంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇవి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేయబడున్నాం. మనమేమి వాటిని జరిగించకూడదని స్పష్టంగా తెలుపబడింది. కారణము ఆత్మకు శరీరానికి ఎప్పుడు ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. అందువల్ల శరీర కార్యములు జరిగించేవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. ఈ జరిగే పోరాటంలో నువ్వు ఎటువైపు మొక్కుతావు దాన్ని బట్టి నీ యొక్క చివరి గమ్యం ఉంటుంది. నీ గమ్యస్థానము నీవు శరీరానికి చోటిస్తే, శరీరం యొక్క మాట వింటే నీవు నిత్య నరకానికి వెళ్ళిపోతావు. అదే ఆత్మానుసారంగా నడుచుకుంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. మనం ఎంత ప్రయాసపడేది మన ప్రయాస కాదు. దీనికంటే ముందు మన కోసము క్రీస్తు ప్రభువు తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు.
ఆయన పడిన శ్రమంతా వృధా అయిపోతుంది. సిరువులు ఆయన కాచిన రక్తము విలువ లేకుండా పోతా ఉంటుంది. మనం విలువైనటువంటి రక్తంతో కొనబడ్డాం కాబట్టి ఆయన పడిన ప్రయాస, ఆయన చేసిన త్యాగము ఫలభరితంగా ఉండాలంటే నీవు నేను ఏ విధంగా ఉండాలంటే ఆత్మానుసారంగా జీవించాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని దేవుడు మన కోసం ఏర్పాటు చేసినటువంటి గమ్యస్థానానికి చేరుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. గ్రంథం హెచ్చరిస్తా ఉంది. శరీర కార్యాలు జరిగిస్తే ఇటు వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. అందువల్ల మనం విన్నటువంటి మాటలు మనకు ఎప్పుడు జ్ఞాపకం ఉండాల్సిన అవసరం ఉంది, మన హృదయాల్లో నాటుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మఫలాల గురించి అనేకసార్లు మాట్లాడుకున్నాం, కానీ శరీరం యొక్క కార్యాల గురించి మనము మాట్లాడుకోలేదు. కారణం ఏంటంటే వీటి యొక్క ఫలితాలు చాలా ఘోరంగా ఉంటాయి. ఆ రోజు మనం ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. అందువల్ల దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడే, మనము అనుకూల సమయంలో బ్రతికే సమయంలోనే మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆత్మానుసారంగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని ఇంట్లో చేర్చబడి మనము ఆత్మానుసారంగా నడుచుకొని దేవుని యొక్క కార్యాలు జరిగిస్తూ ఆత్మఫలాలు ఫలిస్తూ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలని కోరిపేట మనం చేస్తూ ముగిస్తాము.